Yes. Hello, good morning, everyone. This is Vamsi. Today we are going to understand about Java fundamentals. So this is the day one of your Java backend technology journey. So first we are going to start with core Java. We are going to start with core Java. So already I told what is a backend technology, like what things we are going to understand in the entire course. Already I discussed. So as a part of our Java backend journey, we are going to start with core Java, guys. ఎందుకంటే core Java is one of the fundamental and first step you have to start with the total backend journey. Okay, ఈ core Javaలో మనం వచ్చేసి we are going to start with language fundamentals. లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటే లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అంటే లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలనుకున్నా వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆర్ బేసిక్స్ ఆఫ్ లాంగ్వేజ్. లైక్ అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఎలా రాయాలి, అండ్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్, ఇవన్నీ లాంగ్వేజ్ ఫండమెంటల్ కింద వస్తాయి అనమాట. దోస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఫర్ ఫ్యూ డేస్. Then we can start the new topic that is related to the Java itself. So of course language fundamentals also we are going to understand related to Java only, but I am telling that these language fundamentals are very common to every programming language, only the syntax is different for every programming language. That is the thing we are going to understand. Okay, this is the day one of core Java, guys. This is the day one of core Java. So let's see today agenda what topics we are going to discuss in day one. First one is we are going to understand about introduction to Java. Introduction to Java. So like what is a Java and where we use Java, like all these things we are going to understand, and then which type of applications we can able to develop using Java. సో జావాని యూస్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు లెర్న్ దట్ వన్. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ హౌ జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. హౌ జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అంటే అసలుకి మన జావా ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, అంటే ప్రాసెస్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ టాపిక్. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఆర్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. లైక్ అసలుకి జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా రాయాలి స్ట్రక్చర్ అనేది చూస్తాము. అండ్ ద ఇంపార్టెంట్ కేస్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద నెక్స్ట్ వన్, హౌ టు ప్రింట్ ద డేటా on output, how to print something on output, how to print something data on output console. This is the thing we are going to understand. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ని టెస్ట్ చేయాలంటే అది జనరేట్ చేసిన అవుట్పుట్ అనేది చూడాలి కదా. సో ఆ అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది, కన్సోల్లో వస్తుంది. అలా కన్సోల్లో మనము ఏదైనా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారు జావాలో, లైక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ కేసెస్. Okay, so these topics we are going to understand today's class. Okay, let's start with introduction to Java, guys. Okay, అసలుకి జావా అంటే ఏంటి, వాట్ ఈస్ ద జావా, వాట్ ఈస్ జావా? I will tell you that. So Java is a one of the programming language. Already you already know that some of the people, but listen that what is exactly a programming language. First of all, Java is a one of the programming language, and I will tell you what is exactly programming languages. సో జనరల్లీ ఇప్పుడు ఒక ఎనీ ఒక టూ పర్సన్స్ కమ్యూనికేట్ అవ్వాలనుకోండి, ఒక టూ పర్సన్స్. సో హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ బై యూజింగ్ వన్ లాంగ్వేజ్, రైట్? వన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు యూస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఒక కమ్యూనికేషన్ చేయాలి అంటే కమ్యూనికేషన్ మీన్స్ ఇన్ దిస్ కేస్ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ సమ్ యాక్టివిటీ, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీ, దెన్ వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్‌కి సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అరే బాబు! ఫస్ట్ ఇలా చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి. అలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మనం ఎలా ఇవ్వాలి మన ఫ్రెండ్‌కి? వి హావ్ టు గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద పర్సన్ టు పెర్ఫార్మ్ సమ్ టాస్క్, రైట్? అది ఎలా ఇవ్వాలి? వి హావ్ టు యూజ్ సమ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనేది పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు. సో దట్ దే కెన్ అండర్‌స్టాండ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ.
అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం వాళ్ళు అర్థం చేసుకొని దెన్ దే కెన్ పెర్ఫార్మ్ ద టాస్క్ రైట్. ద సేమ్ వే ఇప్పుడు నేను ఐ వాంట్ టు పెర్ఫార్మ్ సమ్ టాస్క్ టు ద కంప్యూటర్. అంటే కంప్యూటర్‌తో నేను ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. ఈవెన్ కంప్యూటర్ కూడా తెలీదు గదా! నేనేం చేయాలనుకుంటున్నానో. సో, వి హావ్ టు గివ్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. అంటే ఫస్ట్ ఇది చేయి, తర్వాత ఇది చేయి. అట్లా స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్‌కి ఇవ్వాలి. బట్ డూ యూ నో ద కంప్యూటర్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. దట్ ఈస్ zeros and ones only. Then how we can able to convey that my instructions to the computer? Right, it is very difficult, right? Because so zeros and ones, for example, if you take a 5 number in the zeros and ones, we have 101. See, ఈ స్మాల్ 15కే 101 బైనరీ నెంబర్ ఉందంటే అలా ఒక బిగ్ ఇన్స్ట్రక్షన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 10 + 50 అలాంటి టైప్ ఆఫ్ బిగ్ ఇన్స్ట్రక్షన్స్కి ఎంత బైనరీ నెంబర్ జనరేట్ అవ్వాలి చెప్పండి. అండ్ ఈవెన్ దాంట్లో ఒక్క 1 జీరోస్ ఏదైనా చేంజ్ అయినా సో టోటల్ అవుట్‌పుట్టే చేంజ్ అవుతుంది గదా! అంటే టోటల్ ఎక్స్‌పెక్టెడ్ టాస్కే చేంజ్ అవుతుంది గదా! సో దట్స్ వై కన్వేయింగ్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ ద బైనరీ లాంగ్వేజ్ టు ద కంప్యూటర్ ఈస్ వెరీ డిఫికల్ట్ రైట్? సో దట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్. సో దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ అంటే కంప్యూటర్ సైంటిస్ట్ దే అండర్‌స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దే ఇంట్రడ్యూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ రైట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పర్టికులర్ టాస్క్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, వీ కెన్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, we can give some instructions using this programming language, and these instructions are called as a code or program, and which is can be easily understand by the machine. సార్ ఇప్పుడు మీకు ఒక డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా చూస్ చేసుకున్నారు. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇన్స్ట్రక్షన్స్ రాశారు. అంటే ఒక పర్టికులర్ టాస్క్‌కి ఒక ఇన్స్ట్రక్షన్స్ రాశారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అని చెప్పాను? ప్రోగ్రామ్ అంట. సో, మనం ఏదైతే ఒక టాస్క్‌కి ఇన్స్ట్రక్షన్స్ రాసామో అవి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ రాశారు. అది మీరు కంప్యూటర్ సిస్టమ్‌కి ఇచ్చారు. అరే! ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అని. ఈ కంప్యూటర్ సిస్టమ్ స్టిల్ is it going to be understand our program using Java language? No, because system can understand only zeros and ones. Then how we can able to understand this program? How this program is going to be executed and gives the output to us? No chance, right? Then what we can do? For example, ఇప్పుడు నేనున్నా, నాకు వచ్చేసి ఇంగ్లీష్ వచ్చు, ఇంకో పర్సన్ ఉన్నాడు, తనకు వచ్చి తెలుగు వచ్చు. దెన్ హౌ ఐ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దట్ పర్సన్? సో ఐ నీడ్ టు అరేంజ్ సమ్ ట్రాన్స్లేటర్. ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకొని, సో ఆ ట్రాన్స్లేటర్ బోత్ ఇంగ్లీష్ వచ్చుండాలి యాజ్ వెల్ యాజ్ తెలుగు వచ్చుండాలి. దెన్ ఐ కెన్ కన్వే ద ఇన్స్ట్రక్షన్ టు దట్ ట్రాన్స్లేటర్, అండ్ దట్ ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేట్స్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ అదర్ లాంగ్వేజ్ విచ్ ఇస్ అండర్స్టాండ్ బై అదర్ పర్సన్. రైట్? సో ఇట్స్ ద సేమ్ వే ద కంప్యూటర్, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అరేంజెస్ ఇట్స్ ఓన్ ట్రాన్స్లేటర్ గైస్. ఓకే. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే, మనం ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఏదైతే ప్రోగ్రామ్ రాసామో, అంటే ఇన్‌స్ట్రక్షన్స్ రాసామో, ఆ ప్రోగ్రామ్‌ని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా నుంచి రాసామనుకోండి యూజ్ చేసి, ఆ జావా లాంగ్వేజ్ నుంచి కంప్యూటర్ అండర్‌స్టాండబుల్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్ కోడ్‌గా కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి ఇస్తుంది. అప్పుడు ద కంప్యూటర్ ఎగ్జిక్యూట్స్ దోస్ ఇన్‌స్ట్రక్షన్స్, గివ్స్ ద అవుట్‌పుట్ టు us. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే, వీ కెన్ పెర్ఫార్మ్ ద టాస్క్ విత్ ద కంప్యూటర్ వెరీ ఈజీలీ బై రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేర్ ఓన్ ట్రాన్స్లేటర్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ద కంప్యూటర్ కెన్, ఐ మీన్ ద ట్రాన్స్లేటర్ కెన్ translate those instructions into computer language, and the computer can understand and execute those instructions and gives the output to us. So this is the basically a programming language use. Okay, so if anyone asks like what is a programming language, it is a communication language which we can use to communicate with the computers or electronic devices. Okay, so yes,
that is a what first point you have to understand. It is a one of the programming language. What is a Java? Java is one of the programming language which is used to write some instructions and that is program to perform some task with the computer. Perfect. And second point you have to understand. So Java is object oriented programming language, sir. సో వాట్ ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గైస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ ఐ రైట్ అ ప్రోగ్రామ్స్, జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఏం రాస్తారు, ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పర్టికులర్ టాస్క్. ఒక ప్రోగ్రామ్స్ అనేది మనము ఇఫ్ ఐ రైట్ సమ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్, then that programming language is type of POP language, that is procedure oriented programming language. Example, C language is a procedure oriented language. Even Python also supports POP style, that is Python procedure oriented programming approach. And in the same way, if I write the programs only by using classes and objects concepts and some OOPs concepts, then we can say that that programming language is called OOP language. Example, C++ is one of the OOP language, and then Java supports, Java also is one of the programming object oriented programming language, and Python also OOP language. It is it, right? So we have to understand the second point, OOP language. Java is one of the OOP language, that is object oriented programming language. Means here in Java, here we have to write the programs using classes and objects only. Okay, so that is the second point you have to understand, guys. First point is it is one of the programming language, and second point it is one of the OOP language. And third point, so యూజింగ్ జావా, జావా యూజ్ చేసి మనం ఏం రాస్తాం, ప్రోగ్రామ్స్ రాస్తాం. అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంతా కలిపితే మనకి ఏమొస్తుంది, ఒక సాఫ్ట్వేర్ మేడ్ అవుతుంది, రైట్? ఒక పర్టికులర్ టాస్క్కి ఒక సాఫ్ట్వేర్ మేడ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ దాట్, లెట్స్ సే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది కూడా జావా యూజ్ చేసి వీ డెవలప్డ్ వన్ సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ ఇస్ సేమ్. సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి. ఈ అప్లికేషన్ అనేది వీ కెన్ ఏబుల్ టు రన్ విండోస్. అంటే వీ ఆల్రెడీ నో దాట్ ఒక అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే సిస్టంలో ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ అ ప్లాట్ఫామ్, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఈ అప్లికేషన్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. Same application that can run on Linux operating system too, that is a Mac operating system or Linux or any OS, we can run this same application. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు జావా లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఆ అప్లికేషన్ని ఏ ప్లాట్ఫామ్లో అయినా, ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, రైట్, ఆర్కిటెక్చర్, ద కంప్యూటర్ హార్డ్వేర్, ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం ఈ జావా అప్లికేషన్ని, అంటే మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని జావా యూజ్ చేసి ఎక్కడైనా రన్ చేయొచ్చు. సో వీ డోంట్ నీడ్ టు పెర్ఫార్మ్ ఎనీ చేంజెస్ గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చూస్ ద C++ అనుకోండి, C++ యూజ్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి, అది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ వరకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు విండోస్లో డెవలప్ చేస్తే ఓన్లీ విండోస్ సిస్టమ్స్లోనే వర్క్ అవుతుంది ఆర్ రన్ అవుతుంది. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి రన్ అవుతుంది, సపోర్ట్ చేయదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, విండోస్కి ఒక అప్లికేషన్, మ్యాక్కి ఒక అప్లికేషన్, లైనెక్స్కి ఒక అప్లికేషన్, టోటల్లీ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ టు బిల్డ్, రైట్? by use if we use C++, for every operating system we have to build separate application. But if I choose the Java language, if we develop only one application that can run or work on any operating system or any platform, okay, irrespective of platform, it works on any platform.
So that programming language nature is nothing but platform independent. Platform independent. సో వెరీ ఇంపార్టెంట్ గైస్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి సార్? జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ సో దట్ ఇఫ్ ఐ డెవలప్ ఎనీ అప్లికేషన్స్ యూజింగ్ జావా, ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా ఆ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ అ వాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మేక్స్. నౌ సో జావా ఈజ్ అ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ అ ఓఓపి లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ లాంగ్వేజ్. And the next one, it is a robust programming language, guys. Robust means strong. So why it is strong means, ఇక్కడ మనకి ఈ పాయింట్ అర్థం కావాలంటే నేను ఫ్యూచర్లో మీరు జావా ఫ్యూచర్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. బట్ ఐ విల్ టెల్ యూ దాట్ వాట్ ఈస్ అ వాట్ బేసికల్లీ జావా మేక్ స్ట్రాంగ్. సో జనరల్గా మనం జావా అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడే, అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ, వీ కెన్ గెట్ ఆల్ ద పాసిబుల్ టైప్ ఆఫ్ ఎర్రర్స్. సో మనం టోటల్ పాసిబుల్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నీ డెవలప్మెంట్ టైంలో తెలుస్తుంది. సో దట్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు, అంటే ప్రొడక్షన్లో రన్ అవుతున్నప్పుడు ఎర్రర్స్ అనేది చాలా వరకు తక్కువగా వస్తాయి. ఒకవేళ రన్ టైమ్ ఎర్రర్స్ కూడా ఒకవేళ వస్తుంటే, వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ సచ్ టైప్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్స్ బై యూసింగ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసుకొని మనం డెవలప్మెంట్ ఇష్యూసే కాకుండా రన్ టైమ్ ఇష్యూస్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు స్మూత్‌గా. వితౌట్ బ్రేకింగ్ ఎనీ అప్లికేషన్. ఐ మీన్ వితౌట్ క్రాషింగ్ ఎనీ అప్లికేషన్ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ సమ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్. ఐ మీన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్. Right. So that is a one of the case we can say that robust. And second one is the Java maintains some do you know some internet tools like bytecode verifiers, which verifies the internal code. Is it going to be like is that bytecode is correctly formatted or not? All these things are going to be checked by that tool. Okay. So like that also, so many reasons are there, but some of the reasons are it has some bytecode verifier which verifies the bytecode. And the second reason is we can say that at the time of development only, the all possible type of errors or we can able to know, developer can able to know, so that it reduces the runtime errors. Even if we face any runtime errors, we can also handle such type of errors using exception handling concepts. Okay, so that's it. And I will tell you that robust on all these things in in the Java futures concept, which is we discussed after the Java fundamentals. Okay, let's leave it on. And we can able to develop all type of applications by using Java. So that is a thing. First, the applications which we are going to build, what type of applications we are going to build, let's try to understand. So generally మనకి present world లో ఏ type of applications ఉన్నాయి? Can you tell that one? We have mobile applications, right? Mobile applications we have. So we can build the mobile applications with Java, and we have the web applications. So we can build the web applications. Sir, web applications లో ఎక్కడ యూస్ చేస్తారు జావా అనేది అంటే యాజ్ అ బ్యాక్ అండ్ టెక్నాలజీ. ఓకే. And we can also build some desktop applications, that is standalone applications, guys. Okay. Already we know that all these type of applications, what it means, like, and console based applications, already we know that console based applications. So జనరల్గా మనకి మొబైల్ అప్లికేషన్స్ అంటే ద అప్లికేషన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రన్ ఆన్ సమ్ పోర్టబుల్ డివైజెస్ లైక్ మీన్స్ స్మార్ట్ వాచ్ అండ్ టాబ్లెట్స్ అండ్ సమ్ mobile devices. And the web applications means the applications which is going to be run on web through the web. Like the applications are deployed in one server and accessed from the clients. So this is the web applications we can build with Java. And Java is used as a backend technology in the web applications, not a front end. And desktop applications or standalone applications. Here, Java is used as both front end and back end for both the things. So like means it supports some GUI libraries. Java supports some graphical user interface libraries which will designs which use it to design some front end also. Okay, so that you can also develop the standalone or desktop applications using Java. And console based applications means, of course, the applications which are going to be run in only the command prompt.
So such type of applications are also we can able to develop with Java. So this is the what you can say that these five important points, these are five important points are under the introduction to Java, guys. So if anyone asks that what is exactly Java, you can say that you can say that if I combine all these points, you can generate one simple definition. So Java is object oriented, platform independent, object oriented, platform independent, robust programming language which is used to develop variety of applications such as mobile, web, desktop, console applications. You can say that like this, right? Okay, let's continue. So we can say that Java is what? By using, I mean, based on above conclusions, we can say that this definition. Okay. So this is the what introduction to Java, guys. Okay. Now let's try to understand about how the Java programs are going to be executed and how it generates the output. Okay. Yeah. So how Java programs are executed and gives the output to us. Let's try to understand. సో జనరల్గా మనకి జావా ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి చూస్తే ఫస్ట్ మనం the step one what we are going to understand, I mean what we are going to do is we have to develop Java code. Of course, right? ఇప్పుడు జనరల్గా మనం ఏం రాస్తాం, కోడ్ ఎందుకు రాస్తాం, ఆర్ ప్రోగ్రామ్స్ ఎందుకు రాస్తాం, టు పెర్ఫార్మ్ సమ్ టాస్క్. సో ఫస్ట్ మనము ఒక టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేసుకొని మన టాస్క్ని బట్టి, అంటే వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్, ఆ టాస్క్ని బట్టి ఒక కోడ్ అనేది రాస్తాం. దట్ ఈస్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. Program is nothing but set of instructions what we are going to do. So that is the first step. The first step is step one. Here the step one is we have to write a program. We have to write a program using any text editors. We have to write some Java programs. Java program, you can say that it's a program, right? Java program using any text editors such as Notepad, Notepad plus plus, Notepad plus plus, etc. So many tools are there as a text editors, we can use that. First step. And the second step is once you write a Java program, you have to save that file with the .java extension. Do you know what is extension means? Simply extension represent type of file, right? For example, if the file name have the extension like .mp3, it is an audio file. If the file have the extension that is mp4, it is a video file. It means the extension tells us about what type of file it is. Normally for us, for computer also, it tells us what type of file it is. Is it audio file, is it video file? Based on the extension you can able to conclude. Same way, if I save the file, ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ని ఇప్పుడు సేవ్ చేయాలని చెప్పాను కదా ఒక ఫైల్గా, ఆ ఫైల్కి ఫైల్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, బట్ లాస్ట్లో .java ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఇది వచ్చేసి జావా ఫైల్ అవుతుంది. అదర్వైజ్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సేవ్డ్ యాజ్ టీఎక్స్టీ ఫైల్, అంటే అది అప్పుడు టెక్స్ట్ ఫైల్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్ అనేది దే కెనాట్ ఏబుల్ టు the translators will not able to understand and will not able to convert into the binary code and it doesn't execute it. So that's why we should save the file with the .java extension after developed the Java program in any text editors. So the second step is we have to save that Java program using .java extension, like example file name
dot java, file name dot java. ఓకే, ఫైల్ నేమ్ డాట్ జావా ఉండాలి. నౌ ఇన్ ఎనీ లొకేషన్, రైట్? అంటే మనం సేవ్ చేసేటప్పుడు ఒక లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం కదండి. ఇన్ ఎనీ లొకేషన్ ఇన్ అవర్ సిస్టమ్ ఒక లొకేషన్లో డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే డాట్ జావాతో ఒక ఫైల్ని సేవ్ చేస్తామో దాంట్లో జావా కోడ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ సే దట్ దిస్ జావా ఫైల్ ఈజ్ నథింగ్ బట్ జావా సోర్స్ ఫైల్. జావా సోర్స్ ఫైల్. సో మనం ఒక జావా ప్రోగ్రామ్ని ఒక టెక్స్ట్ ఎడిటర్లో రాసి డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తే అది జావా సోర్స్ ఫైల్ అనేది వస్తుంది మనకి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనకి జావా సోర్స్ ఫైల్ అవైలబుల్గా ఉంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ జావా సోర్స్ ఫైల్ని మనం ఏం చేయాలి అంటే we have to give to one person called compiler to compile or to convert this code into another format. ఈ జావా కోడ్ని ఇంకో ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఈ జావా ఫైల్ ఎవరికి ఇవ్వాలి? కంపైలర్కి ఇవ్వాలి. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ జావా ఫైల్ని తీసుకొని కంపైల్ చేసి వేరే ఫార్మేట్కి చేంజ్ చేస్తుంది. అది నేను ఇప్పుడు ఎలా ఏంటి దేంట్లోకి చేంజ్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను. సో the basically is it first we have to compile the java source file. We have to compile the java source file by the compiler. And what it compiler will do? Compiler takes the java source file and convert into one format called bytecode. ఈ జావా సోర్స్ ఫైల్ ఏముంటుంది? జావా కోడ్ ఉంటుంది. జావా సోర్స్ ఫైల్ అనేది మనము ఎవరికి ఇవ్వాలి? కంపైలర్కి ఇస్తే ఈ కంపైలర్ ఏం చేస్తుంది? క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. సో జావా సోర్స్ ఫైల్, ఈ జావా సోర్స్ ఫైల్ ఏముంటుందండి? జావా కోడ్ ఉంటుంది. సార్ మనం ఇందాక డెవలప్ చేసిన జావా సోర్స్ ఫైల్ దాంట్లో జావా కోడ్ ఉంటుంది. అది మనం కంపైలర్కి ఇస్తే ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనకి క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ క్లాస్ ఫైల్లో మనకి ఏముంటుంది అంటే బైట్ కోడ్ ఉంటుంది. నాట్ బైనరీ కోడ్. బైనరీ కోడ్ కాదు, అది బైట్ కోడ్. ఇట్ ఈస్ అ ఇంటర్మీడియట్ కోడ్ అనమాట. అంటే లైక్ మిషన్ అండర్స్టాండబుల్ చేసుకోలేదు, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ఆల్సో దే కెనాట్ అండర్స్టాండ్. సో దట్ ఈస్ అ థర్డ్ స్టెప్ వీ హ్యావ్ టు అంటే సెకండ్ స్టెప్లో మనం ఏదైతే జావా సోర్స్ ఫైల్ని ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో జావా కోడ్ ఉంది కదా, ఆ జావా సోర్స్ ఫైల్ని మనం కంపైలర్కి ఇస్తే ఈ కంపైలర్ క్లాస్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే దాంట్లో ఉండే జావా కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ జావా సోర్స్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ జావా కదా. అలాగే ఈ క్లాస్ ఫైల్కి కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అదేంటి అంటే డాట్ క్లాస్ అనమాట. ఓకే, దట్ ఈస్ అ థర్డ్ స్టెప్ వీ హ్యావ్ టు డూ. అండ్ స్టెప్ 4. సార్ ఇప్పుడు మనకి స్టెప్ 3లో ఏమొచ్చింది? సోర్స్ ఫైల్ నుంచి క్లాస్ ఫైల్కి కన్వర్ట్ అయింది. దట్ ఈస్ we are having class file. ఇప్పుడు స్టిల్ ఈ బైట్ కోడ్ అనేది నాట్ ఎ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, రైట్? సో the second is we have to interpret the Java bytecode, or I mean class file by one of the tool called JVM. సరే, ఇక్కడ 2 టూల్స్ ఇంట్రడ్యూస్ చేశాను మీకు. ఒకటి కంపైలర్, ఇంకోటి JVM. కంపైలర్ ఏం చేసింది? జావా సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్గా కన్వర్ట్ చేసింది. ఇది తను చేసే జాబ్. అండ్ JVM ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ది బైట్ కోడ్, దట్ ఈస్ క్లాస్ ఫైల్. ఇందాక మనకి ఏమొచ్చింది? ప్రీవియస్ స్టెప్లో క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది కదా. ఈ క్లాస్ ఫైల్లో ఏముంటుంది? బైట్ కోడ్ ఉంటుందా? ఈ బైట్ కోడ్ని ఈ JVMకి ఇస్తే ఈ JVM ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, దట్ ఈస్ బైనరీ. మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, that is binary code, and that binary code is executed by system and it gives the output to us. And this binary code
is executed by processor in our system and executed and gives the output to us. That is a step 4. That's it guys. చూడండి మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చేసిందా? సో, సింపుల్‌గా ఇక్కడ మనకి జావా ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత 2 మెయిన్ స్టెప్స్ అనేది చేయాలన్నమాట. ఒకటి కంపైలేషన్, 2 ఇంటర్ప్రిటేషన్. కంపైలేషన్‌లో ఏమవుద్దంటే జావా కోడ్‌ని బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంటర్ప్రిటేషన్‌లో ఆ బైట్ కోడ్ అనేది మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అయితే కంపైలేషన్ ఎవరు చేస్తారు అంటే ద టూల్ కాల్డ్ కంపైలర్ టూల్ అనేది ఒకటి ఉంది. ఆ టూల్ చేస్తుంది. అండ్ ఇంటర్ప్రిటర్ ఐ మీన్ ఈ ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేస్తారంటే జేవిఎం చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ హౌ ద జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ గివ్స్ ద అవుట్‌పుట్ టు అస్. ఓకే. బట్ ఇక్కడ ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఈ ఫైనల్ స్టెప్స్ ప్రకారం మనకి 3 టూల్స్ కావాలి మెయిన్‌గా. ఒకటి టెక్స్ట్ ఎడిటర్, 2 కంపైలర్, 3 జేవిఎం. అవునా కదా! అయితే టెక్స్ట్ ఎడిటర్స్ అంటే మనకి నోట్‌ప్యాడ్ అవైలబుల్‌గా ఉంది ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ అయితే. సో, మనం యూజ్ చేయొచ్చు. వి డోంట్ హావ్ టు డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్. వాట్ అబౌట్ కంపైలర్ అండ్ వాట్ అబౌట్ జేవిఎం? ఈ 2 అనేది బై డిఫాల్ట్‌గా ఏ సిస్టమ్‌లో ఉండదు. వి హావ్ టు డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్. అయితే ఇక్కడ మనకి ఈ కంపైలర్ అండ్ ఈ జేవిఎం ఎక్కడ ఉంటాయి సార్? ఈ టూల్స్ అనేది ఎక్కడ ఉంటాయి యాక్చువల్లీ అనేది ఇప్పుడు చూద్దామండి. సో, ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ జేవిఎం. సో, జనరల్‌గా జేవిఎం అనేది ఇందాక చెప్పినట్టు జావా వర్చువల్ మిషన్ అంటాం. ఇది ఏం చేస్తుంది బేసికల్‌గా క్లాస్ ఫైల్‌ని ఇన్‌పుట్‌గా తీసుకొని అంటే బైట్ కోడ్‌ని అది మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది జేవిఎం చేసే వర్క్ అనమాట. ఇట్ కన్వర్ట్స్ ద బైట్ కోడ్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్. అండ్ ఈ జేవిఎం అనేది సెపరేట్‌గా అవైలబుల్‌గా లేదండి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కి దేర్ ఓన్ జేవిఎం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్. మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్ అంటే ఏంటి? అంటే విండోస్ అంటే విండోస్ అండర్‌స్టాండబుల్ కోడ్ రావాలి. యెస్ ఆర్ నో? .exe. విండోస్ అండర్‌స్టాండబుల్ కోడ్ ఫార్మాట్ ఈస్ .exe. అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మ్యాక్ అండర్‌స్టాండబుల్ కోడ్ రాయాలి. సో, అందుకని ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ హాస్ దేర్ ఓన్ జేవిఎమ్స్. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ దేర్ ఓన్ జేవిఎమ్స్. ఇప్పుడు విండోస్ అనుకోండి. విండోస్ హ్యాస్ దేర్ ఓన్ జేవిఎం. అండ్ లైనక్స్ హ్యాస్ ఓన్ జేవిఎం. అండ్ మ్యాక్ ఆల్సో హ్యావ్ ది ఓన్ జేవిఎం లైక్ దిస్. ఓకే. సో, జేవిఎం అంటే అర్థమైందా? జేవిఎం ఈస్ one tool which will convert the bytecode into machine understandable code. That's it. Perfect. Leave it. And the second thing we are going to understand about second thing is JRE. సో, జనరల్‌గా మనకి జేవిఎం అంటే ఓకే. అర్థమైంది. జేఆర్ఈ అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ టూల్ కాల్డ్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ టూల్ ఏంటి అంటే వీ హ్యావ్ ద జేవిఎం ప్లస్ ఇట్ అండ్ సమ్ రన్ టైమ్ లైబ్రరీస్. అంటే మనకి జనరల్‌గా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు కొన్ని రన్ టైమ్ లైబ్రరీస్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అంటే వీ హ్యావ్ టు యూజ్ ద రన్ టైమ్ లైబ్రరీస్ వైల్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. ఆ రన్ టైమ్ లైబ్రరీస్ అండ్ ఇందాక డిస్కస్ చేసిన జేవిఎం టూల్ ఈ 2 కలిపి మనకి జేఆర్ఈ అనే ఒక టూల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేను జేవిఎం ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఐ మీన్ ఇఫ్ ఐ ఇన్‌స్టాల్ జేఆర్ఈ. ఇప్పుడు నేను జేఆర్ఈ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. అది దాంట్లో ఏముంటుంది జేవిఎం అండ్ రన్ టైమ్ లైబ్రరీస్ ఉంటది కాబట్టి నేను ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రన్ ద జావా సాఫ్ట్‌వేర్. ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఓన్లీ నేను జావా అప్లికేషన్స్‌ని రన్ చేయొచ్చు అంతే. యెస్ ఆర్ నో? 1 మినిట్. యాహ్! వీ కెన్ ఓన్లీ రన్ ద జావా అప్లికేషన్స్. వీ కెన్ ఓన్లీ రన్ ద జావా ప్రోగ్రామ్స్. ఎప్పుడు? మన సిస్టమ్‌లో జేఆర్ఈ ఉంటే. ఎందుకంటే ఈ జేఆర్ఈ ఓన్లీ ద బైట్ కోడ్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌గా కన్వర్ట్ చేసి రన్ చేస్తది. అంతే కదా! ఎందుకంటే దాంట్లో జేవిఎం అండ్ రన్ టైమ్ లైబ్రరీసే ఉన్నాయి కాబట్టి. సో, విత్ జేఆర్ఈ ఐ కెనాట్ ఏబుల్ టు కంపైల్ ద జావా ప్రోగ్రామ్స్ రైట్? సో, నౌ దేర్ ఈస్ అనదర్ టూల్ కాల్డ్ జేడీకే. దీంట్లో మనకి జేఆర్ఈ ఉంటుంది. అంటే ఇట్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ జేవిఎం అండ్ రన్ టైమ్ లైబ్రరీస్ ఉంటాయి కదా! సో, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా ఇస్తుంది. అంటే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ సమ్ డెవలప్‌మెంట్ టూల్స్.
డెవలప్‌మెంట్ టూల్స్ అంటే ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ద కంపైలర్ టూల్ ఈటీసీ. సో, ఇప్పుడు మనకి జావా సోర్స్ ఫైల్ ఉంది నా దగ్గర. అది కంపైల్ చేసి రన్ చేయాలనుకోండి. అప్పుడు మనం జేడీకే ఇన్‌స్టాల్ చేసుకున్నాం అనుకోండి, డెవలప్‌మెంట్ టూల్స్ కంపైలర్ ఉంటుంది కాబట్టి మనం కంపైలేషన్ చేయొచ్చు. అండ్ జేఆర్‌ఈ ఉంటుంది కాబట్టి దాన్ని రన్ చేయొచ్చు. అదే జేఆర్‌ఈ అనుకుంటే ఓన్లీ కంపైలేషన్. ఐ మీన్ ఓన్లీ రన్ వరకే చేయొచ్చు. సో, జేడీకే ఉంటే మన సిస్టమ్‌లో ఏం చేయొచ్చు? వీ కెన్ ఏబుల్ టు డెవలప్ అండ్ రన్. We can able to develop and run our Java applications, but with JRE we can able to only run the Java applications. Yes or no? So these are the three things we are going to understand: JRE, JVM and JDK, Java Development Kit. So based on these conclusions, which tool we have to install, sir? JDK. సో మనం జేడీకే ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుంది, మనం కంపైలర్స్ వచ్చేస్తాయి అండ్ జేవిఎం వచ్చేస్తుంది కాబట్టి వీ కెన్ ఏబుల్ టు డెవలప్ అండ్ రన్ ది జావా అప్లికేషన్స్. ఎస్ ఆర్ నో? మేక్ సెన్స్? సో నా దగ్గర అయితే టెక్స్ట్ ఎడిటర్ ఉంది. ఇప్పుడు మనకు జేడీకే లేదు కాబట్టి వీ హ్యావ్ టు గో టు దట్ హౌ టు డౌన్లోడ్ జేడీకే. సింపుల్, ఓపెన్ ఎనీ బ్రౌజర్ అండ్ సెర్చ్ ఫర్ జావా డౌన్లోడ్. ఓకే, and if I go to the Oracle website, because presently Java is maintained by Oracle company. ఓకే, బట్ ఇనిషియల్గా మనము జావా లాంగ్వేజ్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ. బట్ కరెంట్లీ జావా ఈజ్ కంప్లీట్లీ మెయింటైన్డ్ బై Oracle company. So go to that Oracle website, that is this Java downloads, and if you scroll down, we have the latest version called Java 25, JDK 25. We can download it, or we can shift to Java 21 also if you don't want 25. No problem, I'm keeping the latest version only. And if I scroll down, it shows that which operating system you want to download. I want to download for Windows. So ఎందుకంటే నా విండోస్ సిస్టమ్ కాబట్టి చూస్ ద విండోస్ అండ్ క్లిక్ ఆన్ ద మిడిల్ లింక్ డాట్ ఈఎక్సీ ఫైల్, సో దట్ ఈజీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ అనేది. సో క్లిక్ ఆన్ ది మిడిల్ లింక్, that is this one. And if I click, so it automatically starts the downloads. Now you can see it is 182 MB. Let's wait for this. సో జావా అయితే ఇన్స్టాల్ అయిపోయింది జేడీకే. లెట్స్ ట్రై టు install that. Just double click on this file
ఆ జేడీకే ఫైల్ డబుల్ క్లిక్ ఇవ్వండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. And click on next, and choose the default location where our Java software is installed. By default, it is installed in C drive programming files inside Java folder one created, and then inside that JDK25 is going to be installed. Click on next, and you can see the Java software is installing JDK. It is 64-bit. You can install according to your operating system architecture. Just close that one. Now open the command prompt here. Just open the CMD. Just search for CMD and you can open the command prompt. Here the command prompt or console, we can say that we can execute some commands. So just for search for execute the Java space -hyphen version. If I click on enter, if the Java is going installed successfully, then it shows the version of Java we installed, right? Okay, now I installed the successfully Java 25 version, LTS, then yep. So that is a thing. We got some runtime libraries. All the JDK means we can able to develop and run compiler వస్తుంది as well as JVM వస్తుంది. And let's check all the 3 steps what we are going to learn now. But first ఏంటి అండి, ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. Let's open the text editor once. So now we have to write a Java program. So నేను ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నాను. లీవ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ మీన్స్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. బట్ ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నాను, జస్ట్ షోయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో. Now once you write a Java program, the next thing is what we need to do. We have to save that program with the .java extension in any location. So let's go to that and click on save, Control S, and I'm saving in desktop location. So I'm choosing the desktop location now. And then as a file name, we can give any name, but with we have to give .java extension just to save it now. ఓకే, ఇప్పుడు మనకి జావా సోర్స్ ఫైల్ అనేది డెస్క్టాప్లో సేవ్ అయింది. మీరు ఒకసారి చూసుకోవాలంటే చూసుకోవచ్చు. వీ కెన్ సీ 1 minute. Yeah, you can see one .java file is saved in desktop, right? Okay. Now second step is what? That is a third step. Third step is what? We have to give that Java source file to compiler. ఎలా ఇవ్వాలి? We have to use the command called javac స్పేస్. ఇది జావా కంపైలర్ని ఇన్వోక్ చేస్తుంది అనమాట, అంటే కాల్ చేస్తుంది. అండ్ సోర్స్ ఫైల్ నేమ్ ఏంటి? test.java, రైట్? జావాసి స్పేస్ test.java. ఇది ఏం చేస్తుంది? కంపైల్ చేసి బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది డాట్ క్లాస్ ఫైల్లో. ఎక్కడ? అది సేమ్ లొకేషన్లో. బట్ ఇక్కడ ఇంకొక స్టెప్ మర్చిపోయండి. మనము జావా సోర్స్ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో ఫస్ట్ ఆ లొకేషన్కి నావిగేట్ అవ్వాలి సిఎండి నుంచి. ఇప్పుడు నేను ప్రెజెంట్ సి యూజర్స్ వంశీలో ఉన్నాను. ఇప్పుడు నేను డెస్క్టాప్ లొకేషన్కి వెళ్ళాలి. సో దానికంటూ మనం కమాండ్ ఇవ్వాలి, సిడి స్పేస్ డెస్క్టాప్ అని. అలా ప్రీవియస్ కమాండ్స్ని క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్ యూజ్ చేసి మనం ప్రీవియస్ ఎగ్జిక్యూటెడ్ కమాండ్స్ని క్లియర్ చేయొచ్చు. ఎస్, పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మనం జావాసి స్పేస్ సోర్స్ ఫైల్ నేమ్ test.java అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ జావా కోడ్ అనేది బైట్ కోడ్గా కన్వర్ట్ అయ్యి బైట్ డాట్ క్లాస్ ఫైల్లో సేవ్ అయిపోతుంది. అది కూడా ఆ డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుందంటే మన సేమ్ డెస్క్టాప్ సిస్టంలోనే, అంటే మీన్ ఎక్కడైతే జావా సోర్స్ ఫైల్ ఉందో అక్కడే సేవ్ అవుతుంది. క్లిక్ ఆన్ ఎంటర్. test.java ఫైల్ లేదు అంటుంది. 1 minute, I will check it. I think is it saved as a note text file? Okay, yeah, you can observe that .txt, it is saved as .txt, but I don't want this. So again, save as, click on save as test.java. Okay, and click on all files, select all files and click on save. 1 minute, 1 minute. File, just 1 minute. Just copy this and take a new tab and paste this and click on Control Save or Control S, and here give the file name as test.java, and then
choose the all files and click on save. Yes, our Java file is saved. Now again execute the same command, java space test.java. Click on enter. Yes, perfectly it is compiled. In the compile అయిపోతే ఏం చెప్పాను, బైట్ కోడ్ గా జనరేట్ అవుతుంది క్లాస్ ఫైల్ అని చెప్పాను కదా. You can see test.class is generated. And if I click on this, and if I right click on this file, choose the properties, you can see it is a class file, and inside that class file bytecode is there. అయితే ఈ క్లాస్ ఫైల్ నేమ్ ఏమి వచ్చింది అంటే, మనం ఆ సోర్స్ కోడ్లో మనం ఇందాక సోర్స్ కోడ్లో మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ ఇచ్చాం కదా, ఆ క్లాస్ నేమ్ డాట్ క్లాస్ అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుద్ది క్లాస్ ఫైల్. దాంట్లో ఈ జావా సోర్స్ కోడ్కి బైట్ కోడ్ అనేది కన్వర్ట్ ఉంటుంది అనమాట, అంటే ఆ బైట్ కోడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా క్లాస్ ఫైల్ని. ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూద్దాం. జావా స్పేస్ టెస్ట్, ఆ క్లాస్ ఫైల్ నేమ్ ఏంటి టెస్ట్, అది ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చేస్తుంది, హలో వంశీ. పర్ఫెక్ట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ హ్యావ్ టు కంపైల్ ది సోర్స్ ఫైల్ అండ్ వీ హ్యావ్ టు రన్ ద క్లాస్ ఫైల్. దట్స్ ఇట్, 2-step process it is. So this is the how the Java programs are executed and how you can able to execute Java programs using JDK software. Is it clear until now? Please confirm once, right? Yes, perfect. So yeah, let's start with the Java source Java program structure. Okay, and we'll discuss the Java program structure now. See, ఇప్పుడు మీరు ఇది కొంచెం లాంగ్గా అనిపిస్తే దెన్ యూ కెన్ వాచ్ ద రికార్డింగ్ వీడియో లైక్ పార్ట్ బై పార్ట్, అంటే ఫస్ట్ కొంచెం వాచ్ చేసి తర్వాత చూడండి, బికాస్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద హోల్ బ్యాక్ అండ్ కోర్స్ ఇన్ 2 months and 2.5 months. సో వీ హ్యావ్ టు కంప్లీట్ ద కోర్ ఫండమెంటల్స్. యా, దట్స్ వై. ఓకే, లెట్స్ సీ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్. జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంటే జావా ప్రోగ్రామ్ అలా ఎలా స్ట్రక్చర్ ఉంటుంది. ఇందాక మనం జావా ప్రోగ్రామ్ రాసాం, ఏదో రాసాం, క్లాసు టెస్ట్ ఏదో సంథింగ్ రాసాం. సో ఎలా రాస్తాం అనేది ఇప్పుడు చూద్దామండి. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా ఏదైనా సంథింగ్ మనం ప్రింట్ చేయాలంటే అవుట్పుట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో వరల్డ్ అనేది ఈ కన్సోల్, దిస్ ద కన్సోల్ అంటాం, దీన్ని ఏమంటారు, దిస్ ద కన్సోల్. ఇక్కడ కన్సోల్ మన అవుట్పుట్ని డిస్ప్లే చేయాలంటే ఆ డిస్ప్లే చేయాల్సిన థింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ రాసామండి, system.out.printlnలో రాసా. సో దాన్నే ఇన్స్ట్రక్షన్ అంటాం. అంటే సో ఏదైనా ప్రింట్ చేయాలంటే మనం క్యాపిటల్ ఎస్ system.out.println అని రాసి ఇది క్యాపిటల్ ఎస్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. ఏమని, అరే బాబు ఐ వాంట్ టు ప్రింట్ దిస్ ఆన్ ది కన్సోల్ అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అని చెప్పడానికి నువ్వు ఈ ఇన్స్ట్రక్షన్ రాస్తావు జావాలో. అండ్ ఇక్కడ విత్ ఇన్ పెరాన్సిస్లో, ఇవి పెరాన్సిస్ సింబల్స్ అంటాము, ఈ విత్ ఇన్ పెరాన్సిస్ సింబల్స్లో మనం ఏదైతే ఇక్కడ ఇస్తాము, అఫ్ కోర్స్ మనం క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి అవి డబల్ కోట్స్లో ఉండాలి. సో డబల్ కోట్స్లో పెట్టి ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రాస్తాం. అండ్ రాసి మనం ఇక్కడ ఇదేమవుతుంది, ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్ మనం సెమీ కోలన్తో ఎండ్ చేయాలి. అంటే అరే బాబు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది అని. ఇది ఒక స్టేట్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్షన్. అలా ఎండ్ అయిపోయింది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, సెమీకోలన్. సో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే, బట్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అండి, ఇదే కదా సింపుల్గా. బట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ అనేది డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయలేం. అంటే డైరెక్ట్గా ఈ ఇన్స్ట్రక్షన్ మనం ఒక టెక్స్ట్ ఎడిటర్లో తీసుకొని రన్ చేయలేం, ఇలా రన్ చేయలేం. బికాస్ వన్ రూల్ ఈస్ దేర్, ఎవ్రీ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద స్టేట్మెంట్ కెన్ నాట్ బీ ఇండిపెండెంట్ లైక్ దిస్. మన సోర్స్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇండిపెండెంట్గా ఇలా ఉండకూడదు. ఓకే, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా జావా ఈజ్ ఓఓపి లాంగ్వేజ్ అని, బికాస్ ఇక్కడ మనం ఎవ్రీథింగ్ అనేది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి రాయాలి. సో ఫస్ట్ పాయింట్ ఈస్ ఇన్స్ట్రక్షన్స్ కెనాట్ బి ఇండిపెండెంట్ అండ్ మస్ట్ బి ప్లేస్డ్ విత్ ఇన్ ది block or method. That is the first point you have to understand. సో దట్స్ వై ఇక్కడ నేను ఇండిపెండెంట్గా ఈ ఇన్స్ట్రక్షన్ అనేది తీసుకోలేమన్నమాట. ఇట్లా ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని ఒక మెథడ్లో ప్లేస్ చేయాలి అని రాశాను.
ఒక మెథడ్‌లో ప్లేస్ చేయాలి. అయితే ఎలా మెథడ్ రాయాలి సార్? ఇప్పుడు నేను ఒక మెథడ్ సిగ్నేచర్ చెప్తాను. అంటే ఒక మెథడ్ యొక్క స్ట్రక్చర్ చెప్తాను. అది మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్లాసెస్‌లో మనం అసలుకి ఆ మెథడ్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ డిస్కస్ చేస్తాం. అది ఏంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఇలా ఒక మెథడ్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ మెథడ్ అనేది ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని, ఒక బ్లాక్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని హోల్డ్ చేసుకుంటదనమాట మెథడ్ అనేది. మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ రాయాలంటే, ఈ కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్ ఉంది గదా! ఇది కర్లీ బ్రేస్ క్లోజింగ్ గదా! ఈ మిడిల్‌లో ఏదైతే స్పేస్ ఉంటదో, దాంట్లో మనం టోటల్ ఆ సెట్ ఆఫ్ కోడ్ ఆర్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ రాస్తామనమాట. వాటెవర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ వి ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దోస్ ఇన్‌స్ట్రక్షన్స్ విల్ రైట్ వితిన్ ద మెథడ్స్. సో, ఇలా మనం మెయిన్ మెథడ్ అనేది ఇలా రాసుకుంటాం అనమాట. ఈ మెయిన్ మెథడ్‌లో ఇన్‌స్ట్రక్షన్. ఇప్పుడు ఏ ఇన్‌స్ట్రక్షన్ అనుకున్నాం మనం? ఇదే కదా! సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి సార్? ఈ మెయిన్ మెథడ్ లోపల ఇవ్వాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మన మెయిన్ మెథడ్ ఉంది. దాంట్లో ఇన్‌స్ట్రక్షన్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్‌లో సాటిస్ఫై చేసాం. అండ్ సెకండ్ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మెథడ్స్ కూడా ఇండిపెండెంట్‌గా ఉండకూడదు. అంటే ఓన్లీ ఈ మెథడ్ ఆ మెథ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసాం కదా! ఇన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్‌గా ఉండకూడదు కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడ రాయాలి? వితిన్ ద మెథడ్ లోపల. మెథడ్ ఎలా రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్. ఈ వితిన్ పారాన్సిస్ కర్లీ బ్రేసెస్‌లో మెథడ్ రాసా. అండ్ ఈ మెథడ్ కూడా ఇండిపెండెంట్‌గా ఉండకూడదు. అంటే మనం ఎక్కడ రాయాలంటే ఆల్ మెథడ్స్ మస్ట్ రైట్ ఆర్ మస్ట్ బి ప్లేస్డ్ వితిన్ ద క్లాసెస్. వితిన్ ద క్లాసెస్‌లో రాయాలండి. సో, అంటే ఫస్ట్ మనము ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి సార్ అంటే, క్లాస్ అని పెట్టేసి, క్లాస్ అనే కీవర్డ్ ఇచ్చి, మనం ఒక క్లాస్ నేమ్ అనేది ఇస్తాం. ఈ క్లాస్ నేమ్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి, ఇక్కడ మనకి ఏదైతే వితిన్ ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్ ఉన్నాయో, ఇక్కడ ఇది ఇన్సైడ్ ది క్లాస్ అంటాం. ఈ ఇన్సైడ్ ది క్లాస్‌లో మనం మెథడ్ అనేది రాయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చండి. సో, ఇప్పుడు మనం కోడ్‌లోకి వచ్చేద్దామండి. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉండాలండి? క్లాస్ లోపల ఉండాలండి. సో, ఫస్ట్ నేను క్లాస్ అనేది క్రియేట్ చేయాలండి. క్లాస్ నేమ్ టెస్ట్ అని ఇస్తున్నా. అండ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్. ఫస్ట్ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోపల ఒక మెయిన్ మెథడ్ ఉంది. ఆ మెయిన్ మెథడ్ లోపల మనకి ఏదైతే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఆ మెయిన్ మెథడ్ లోపల ఉంది ఇట్లా. ఇలా స్ట్రక్చర్ ఉండాలి. ఫస్ట్ వీ హావ్ టు క్రియేట్ ఎ క్లాస్ అండ్ దెన్ వీ హావ్ టు క్రియేట్ ఎ మెథడ్స్ ఇన్సైడ్ దట్ క్లాస్ అండ్ వీ హావ్ టు గివ్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ దట్ మెథడ్. దట్స్ ఇట్. సో, సేవ్ ఇట్. అండ్ ఇక్కడ మనం కోడ్‌లో ఏదైనా చేంజ్ చేసామనుకోండి, మనం అగైన్ కంట్రోలర్ సేవ్ చేసి మళ్ళా కంపైల్ చేయాలండి. ఇప్పుడు మళ్ళా ఓన్లీ రన్ చేశారనుకోండి జావా టెస్ట్ అని, ప్రీవియస్ బైట్ కోడే రన్ అవుతుంది. ప్రీవియస్ బైట్ కోడ్‌లో హలో వంశీయే కదా ఉంటుంది. హలో వంశీ వస్తది. బట్ నాకు ఆ బైట్ కోడ్ అప్డేట్ అవ్వాలి కదా! అప్పుడు మళ్ళా ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఇప్పుడు బైట్ కోడ్ అప్డేట్ అయిందా? ఇప్పుడు రన్ చేయండి. ఆ లేటెస్ట్ బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ హలో వరల్డ్. సో, మీరు ఎప్పుడైనా కోడ్‌లో మోడిఫై చేస్తే వీ హావ్ టు సేవ్ దట్ ఫైల్, వీ హావ్ టు కంపైల్ దట్ ఫైల్ అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు రన్. వీ కెన్ సీ ద లేటెస్ట్ అవుట్‌పుట్. సో, దిస్ ఈస్ హౌ ద జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ విల్ బి దేర్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఇన్‌స్ట్రక్షన్స్ ఉండాలి. ఆల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మెథడ్స్ లోపల ఉంటాయి ఆర్ బ్లాక్స్ అండ్ ఆల్ మెథడ్స్ ఆర్ బ్లాక్స్ అండ్ మస్ట్ బి ఇన్సైడ్ ది క్లాసెస్. సో, ఫస్ట్ క్లాస్ రాయండి. ఆ క్లాస్ లోపల ఒక మెయిన్ మెథడ్ రాయండి. ఆ మెయిన్ మెథడ్ లోపల ఇన్‌స్ట్రక్షన్స్ రాయండి. ఇలాగా. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్‌లో మనం మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవచ్చండి. వీ కెన్ గివ్ ద మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఈ మెయిన్ మెథడ్‌లో ఆల్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫ్రమ్ టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. ఫస్ట్ ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్‌పుట్ వస్తుంది. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్‌పుట్. ఈ ఇన్‌స్ట్రక్షన్ అవుట్‌పుట్. సో, కావాలంటే చూడండి ఇది హలో వరల్డ్ 1, హలో వరల్డ్ 2, హలో వరల్డ్ 3. అంతేగాని 3, 2, 1 రాదండి. 1, 2, 3 వస్తది. ఎందుకంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైల్ చేయాలి మళ్ళా రన్ చేయండి. చూడండి 1, 2, 3 వచ్చిందా? సో, మెయిన్ మెథడ్‌లో ఉండే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతది? ఫ్రమ్ టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది. సో, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. లైన్ బై లైన్ ఎళ్దాం. ఓకే. సో, యాహ్! సో, దిస్ ఈస్ హౌ జావా ప్రోగ్రామ్స్ ఆర్ స్ట్రక్చర్ విల్ బి దేర్. నౌ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ యూ గైస్ హౌ టు ప్రింట్ సంథింగ్ డేటా ఆన్ ది కన్సోల్. అరే బాబు! ఇప్పుడు మనం ఏదైనా
అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయాలంటే మనం ఏమి ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేసాం ఆర్ ఏ స్టేట్‌మెంట్ యూజ్ చేసాం చెప్పాను కదా! ఏంటది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో డేటాని అది వితిన్ పెరాన్సిస్లో పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని సెమీకోలంతో ఎండ్ చేసాం. ఎస్ ఆర్ నో? అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ డేటా ఏదైతే పాస్ చేసాం ఎస్ఓపికి, అంటే షార్ట్కట్లో ఎస్ఓపి అంటాంలే, ఆ డేటా అనేది ఈ కమాండ్ ప్రాంప్ట్లో ప్రింట్ అవుతుంది, అంటే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ డేటా అంటే ఏ డేటా అవచ్చు సార్? ఏ డేటా మనం ఇవ్వచ్చు ఏ ఎస్ఓపికి అనేది ఇప్పుడు చూద్దాం. డేటా అనేది ఎలా ఇవ్వచ్చు అంటే, సార్ డేటా అనేది ఇంటీజర్ డేటా ఉండొచ్చు. ఇంటీజర్ డేటా అంటే ఏంటి సార్? నంబర్స్ ఇవి, ద నెంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్. వితౌట్ డెసిమల్ పాయింట్స్ని నెంబర్స్ని ఇంటీజర్ డేటా అంటామంటే టెక్నికల్గా, అంటే ఎగ్జాంపుల్ 10 20 అలాగా. అండ్ ఫ్లోటింగ్ డేటా, ఫ్లోటింగ్ డేటా ఆర్ ఫ్లోటింగ్ నెంబర్స్ అంటామండి. ఇవి కూడా నంబర్సే, అయితే ఇది విత్ డెసిమల్తో ఉంటాయి, అంటే విత్ డెసిమల్ పాయింట్స్లో ఉంటాయి, లైక్ 10.2, 5.2 సంథింగ్ ఎసెట్రా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డేటా ఉంటుందండి. స్ట్రింగ్ డేటా అంటే మనకి ల్యాప్టాప్లో ఏ క్యారెక్టర్ అయినా విత్ ఇన్ డబల్ కోట్స్లో ఆల్ క్యారెక్టర్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, నంబర్స్, డిజిట్స్ ఏదైనా విత్ ఇన్ డబల్ కోట్స్లో ఉంటే అది స్ట్రింగ్ డేటా అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబల్ కోట్స్లో వంశీ, ఇందాక హలో అని డబల్ కోట్స్లో రాసాం కదా, సో అందుకని అది ఏమవుతుంది, స్ట్రింగ్ డేటా అంటాం. సో డబల్ కోట్స్లో మనం ఏదైనా క్యారెక్టర్ ఇంక్లూడ్ చేస్తే అది స్ట్రింగ్ డేటా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అని తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ డిజిట్స్, వీ కెన్ టేక్ స్పెషల్ సింబల్స్ ఆల్సో. నెక్స్ట్ క్యారెక్టర్ డేటా అండి. క్యారెక్టర్ డేటా అంటే మనం ఓన్లీ సింగిల్ కోడ్స్లో సింగిల్ క్యారెక్టర్ వరకే ఇంక్లూడ్ చేయాలి, దాన్ని క్యారెక్టర్ డేటా అంటే. స్ట్రింగ్ డేటా అంటే డబల్ కోడ్స్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. క్యారెక్టర్ డేటా అంటే సింగిల్ కోడ్స్లో సింగిల్ డేటానే మెన్షన్ చేయాలి, అది ఒక క్యారెక్టర్ అవుతుంది. ఐ విల్ టెల్ యూ దట్. నెక్స్ట్ ఇంకోటి బూలియన్ డేటా ఉంటుందండి. బూలియన్ డేటా, బూలియన్ డేటా అంటే మనకి 2 కీవర్డ్స్ ఉంటాయండి పాసిబుల్ డేటా, ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం, అప్పుడు మీరు అర్థమవుతుంది. ఈ రెండు బూలియన్ డేటా అండి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. అండ్ వర్డ్స్ ఎలా ఉండాలంటే, అంటే లైక్ క్యాప్స్ లాక్, ఐ మీన్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేది ఉండకుండా ఓన్లీ ఆల్ స్మాల్స్ ఉండి ఇలానే ఉండాలి, అప్పుడే ఇలా తీసుకుంటుంది. అండ్ ఇంకోటి, మీరు చాలామంది మిస్టేక్ ఏంటంటే డబల్ కోట్స్లో, అంటే బిగినర్ మిస్టేక్లు అండి, డబల్ కోట్స్లో ట్రూ ఇలా రాసేస్తారు. అదేమవుతుంది, బూలియన్ డేటా అవ్వదు, అది స్ట్రింగ్ డేటా అవుద్ది. ఎందుకంటే అది నువ్వు డబుల్ కోట్స్లో పెట్టేసావు కదా. నువ్వు బూలియన్ డేటా తీసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఓన్లీ ట్రూయే తీసుకోవాలి, తప్పదు. సో ఇదేనమాట. ఇలా మనకి జావాలో ఇవి ఫండమెంటల్గా ఈ టైప్ ఆఫ్ డేటా ఉంది మనకి అవైలబుల్గా. ఈ ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈ ఎస్ఓపిలో పాస్ చేయొచ్చండి. ఈ ఆల్ టైప్ ఆఫ్ డేటా మనం ఈ ఎస్ఓపి నుంచి యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. చూద్దామా ఇప్పుడు. ఇందాక మనం బై డిఫాల్ట్గా స్ట్రింగ్ డేటా ప్రింట్ చేసాం కదా, కావాలంటే చూడండి డబుల్ కోట్స్లో పాస్ చేసాం, అవునా కదా. సో ఇప్పుడు నేను ఇంటీజర్ డేటా ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 10 ఇంటీజర్ డేటానే కదా. ఒక ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, సెమీకోలం పెట్టేసా. ఇంకో ఇన్స్ట్రక్షన్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్, అరే బాబు నేను 10.2 ప్రింట్ చేయాలి. ఎస్ యూ కెన్ ప్రింట్ అ ఫ్లోటింగ్ వాల్యూస్. అరే బాబు నేను స్ట్రింగ్ డేటా ప్రింట్ చేయాలి. ఎస్ యూ కెన్ ఆల్సో ప్రింట్ బై యూజింగ్ డబల్ కోడ్స్లో పెట్టేసి స్ట్రింగ్ డేటా ప్రింట్ చేసేయండి. వంశీ స్పేసెస్ కూడా ఇవ్వచ్చు స్ట్రింగ్ డేటాలో, ఎందుకంటే స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి. వంశీ ఈజ్, లేదంటే జావా ఈజ్ సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డేటా. క్యారెక్టర్ డేటా అంటే ఏంది, సింగిల్ కోడ్స్లో సింగిల్ క్యారెక్టరే ఉంటుంది, ఆ క్యారెక్టర్ అనేది కూడా ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ డేటా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ట్రూ ఇస్తున్నాను, క్యాపిటల్ కాదు స్మాల్ అన్ని, ట్రూ, ఇట్స్ అ బూలియన్ డేటా. అండ్ ఇంకో అనదర్ బూలియన్ డేటా ఇస్తున్నాను, లైక్ దాట్. పర్ఫెక్ట్. ఇలా మనం ఎస్ఓపికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం పాస్ చేయవచ్చండి. అండ్ ఆల్ డేటా దే ఆర్ గోయింగ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది అవుట్పుట్. అది కూడా ఎలా అని చెప్పాను, లైన్ బై లైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను అండ్ కంపైల్ చేయాలి అండ్ రన్ చేయాలి. పర్ఫెక్ట్. ఆల్ డేటా ఈస్ గోయింగ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది కన్సోల్. సో ద కంక్లూషన్ ఈస్, ఈ ఎస్ఓపికి మనం ఏం పాస్ చేయొచ్చు,
ఆల్ టైప్ ఆఫ్ డేటా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అవి పాస్ చేయొచ్చు. ఇందాక ఓన్లీ స్ట్రింగ్ పాస్ చేసాం కదా! ఇలా కాకుండా మనం ఆల్ టైప్ ఆఫ్ డేటా ఇలా పాస్ చేయొచ్చండి. ఇప్పుడు నేను 10 అనేది ఇప్పుడు డబుల్ కోట్స్‌లో ఇచ్చానండి. 10 ప్రింట్ అవుతది. బట్ అది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ప్రింట్ అవుద్ది. స్ట్రింగ్ డేటాగా. బట్ ఇంటిజర్ డేటా అంటే ఇలానే తీసుకోవాలి. సో, ఇలా మనం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా మనం ప్రింట్ చేయొచ్చు కన్సోల్‌లో. దట్స్ ఇట్ అండి. I think we completed today agenda, right? How we can able to print the data on the console. Yes, we use system.out.println statement to print any type of data. Okay, so that's it. So in this today class we discussed about like what is Java, introduction to Java, what type of applications we can build with Java, how the Java programs are executed, what step by step, and how internally is going to be worked, and how what are the tools like JVM, JRD, JDK, the tools we discussed, and how the Java program structure ఎలా ఉండాలి జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అండ్ డేటా ఎలా ప్రింట్ అవ్వాలి మన అవుట్పుట్లో అంతే. సో దట్స్ ఇట్ అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ మోర్ టాపిక్స్ ఇన్ ఫండమెంటల్స్. జస్ట్ ట్రై టు ఈరోజు టాస్క్ ఏంటంటే మీకు ఇది మొత్తం క్లియర్ కట్గా అర్థం చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది రాసి అంటే ఒక క్లాస్ డిజైన్ చేసి ఆ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో ఒక మెయిన్ మెథడ్ రాసి దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ డేటా మీ డేటాని అది ఆల్ ఫార్మేట్స్లో ఉండేటట్టు చూసుకొని ప్రింట్ చేయండి అనమాట. దట్స్ ఇట్. దిస్ ఇస్ యువర్ టుడేస్ టాస్క్ అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద న్యూ టాపిక్. థ్యాంక్ యూ.